హాయ్, ఈరోజు ఇక్కడ పెద్ద ఆయన అక్కడ కూర్చున్నాడు. పెద్దయ్య ప్రైజ్ రాడు చెప్పు. కనిపిస్తున్నాడు. ఓకే ఓకే. ఇక్కడ మన బ్రదర్స్ కూర్చున్నారు. ఇక్కడ అందరికి ప్రైజ్ ది లార్డ్. కొత్తగా ఇల్లు కట్టిండు, చాలా సూపర్గా ఉన్నది. కింద కూర్చున్నాం. మొత్తం అంతా హాల్ లాగా ఉన్నది. మొత్తం చల్లగా ఉంది వాతావరణం. మనం వచ్చినటువంటి కారు ఇలా ఉంది మొత్తానికి. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వ్యవసాయం చేసే పొలాలు. అక్కడ చూసినట్టయితే మొత్తం వర్షన్లు ఉన్నాయి, మొత్తం పంట పొలాలు. ఈ పంట పొలాల మధ్యలో బిల్డింగులు తయారయ్యాయి. ఇక్కడ మన కారు ఇక్కడ మన కృష్ణ బ్రదర్ గారు ఇక్కడ కూర్చున్నారు పాపను ఎత్తుకొని. హాయ్ బ్రదర్, ఎలా ఉంది ఇల్లు? ప్రశాంతంగా సూపర్ ఉందా? చెట్ల మధ్యలో పంట చేను మధ్యలో ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఉంది, బాగుంది, నొల్లి లేదు. ఇలా ఉన్నది మొత్తానికి. పైన స్లాబ్ మీదకి వచ్చేసాం మనం. మొత్తం ఇక్కడ కలర్ వేసిండ్రు. ఇది మనకు సెట్టింగ్, తినడానికి ఏదైనా నైట్లో ఫుడ్ తెచ్చుకొని కూర్చొని ఈ విధంగా మనము పార్టీ చేసుకొని తినొచ్చు. ఇక్కడ సైడ్ చూపించినట్టయితే ఇలా ఉంది. చెట్లు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద చెట్లు. మరి మనం ముందుకెళ్ళి చూసినట్టయితే ఇలా ఉంది. ఇక్కడ తూర్పు బిల్డింగులు తయారైనాయి. అక్కడ బయట సైడ్ అక్కడ సైడ్ ఇండ్లు అయినాయి మొత్తం. ఇక్కడ సైడ్ ఇండ్లు అయిపోయినాయి. మనం కిందికి వెళ్ళి చూద్దాం. మెట్లు దిగి ఇలా ఉంది. మా పెద్ద ఆయన ఇలా ఉంది. హాయ్ హాయ్, ఎక్కడ పోతున్నారు? వీటికి ఇప్పుడు ఫ్లోర్లో ఒక చిన్నగా వాష్రూమ్ వచ్చింది, ఒక చిన్న రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది రూమ్. ఇక్కడ మా వదిన వంట చేస్తుంది. వదిన గారు హాయ్, వంట చేస్తున్నావా? కానీ ఓకే ఓకే, మంచిది. ఇలా ఉంది ఇది మొత్తానికి. చిన్న కిచెన్. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటే రూమ్ వేసారు కాబట్టి చిన్నగా రూమ్ వచ్చింది. ఇది కిచెన్. కిచెన్ అయినా ఇదే, బెడ్రూమ్ అయినా ఇదే. ఇలా ఉంది మొత్తానికి. మనం ఇప్పుడు కింది ఫ్లోర్లోకి వెళ్దాం. ఇది కింది ఫ్లోర్లో పోదాం. మొత్తానికి ఇలా ఉన్నది ఇల్లు. పైనుంచి చూస్తున్నాడు. ఇంటికి వెళ్దాం. మనం వచ్చిన రోడ్ ఇది. ఇటు నుంచి ఇట్లా వచ్చేసాం. చూపిస్తాను ఇల్లు ఇలా ఉంది. ఇది మూత, ఫస్ట్ డోర్. ఇది ఇక్కడ చూస్తే సెకండ్ డోర్. ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇది హాల్. మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం లోపలికి. ఇలా ఉంది.
బాగుంది. ఇది కిచెన్. ఇక్కడ మా అన్న పనిచేస్తుంది ఇంట్లో. ఇది ఇలా ఉంది మొత్తానికి కిచెన్లో. ఇలా ఉంది మొత్తానికి ఇల్లు కంప్లీట్గా. సూపర్గా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే బండలు కూడా చాలా బాగుంది. ఫ్లోరింగ్ వైట్ బండలు ఉన్నాయి. బాగుంది. ఇలా ఉంది. టీవీ పెట్టుకోవడానికి ఇలా ఉంది. బయటికి వెళ్ళి వెళ్దాం బయటికి. ఇక్కడ చూసినట్టయితే చిన్న కాంపౌండ్ ఇలా ఉంది. ఏం బ్రదర్ ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినరా? ఇటు సైడ్ వేసి వెళ్ళిపోయినరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే బయటికి వెళ్ళాము. ఎక్కడెక్కడ పోయినరు, బయట ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చినారో చూద్దాం ఒకసారి. చెప్పండి బ్రదర్. బాగుంది ఏరియా, చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. మా బోయస్ తాత ఓకే చాలా కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఇల్లు కావాలి నాశపడ్డాడు. దేవుడు కార్యం చేసి ఓకే ఇల్లు ఇచ్చింది, చక్కడ గృహం ఇచ్చిండు దేవుడు. దేవునికి వందనాలు. చాలా సంతోషంగా ఉన్నాడు బిడ్డ. ఒకటి చూడండి, వెదర్ మంచిగా ఉంది, బాగుంది. అంటే ఓకే అయిపోయారు. ఛాయ్ తాగుతామని చెప్పేసి అన్నారు. ఛాయ్ తాగడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ మాకు చూసినట్టయితే మా పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ. చాలా చూసినట్టయితే ఇల్లు కూడా ఇక్కడే ఉంది. మీరు చూసినట్టయితే చాలా కష్టపడి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. చూద్దాం ఆయన మాటలనే మనం తెలుసుకుంటే మీరు ఎట్లా కష్టపడి కూర్చొని బతుకుని ఇల్లు జ్ఞాపకం రాడే. ఇప్పుడు ఇల్లు ఏ దేవుడు ఇచ్చిండు అయ్యా, మీకు అందుకు వందాలు. ఎన్నో ఇంట్లో ఉండి ఎన్నో గుర్తలు ఉండి మేము సమాధానం చేస్తున్నాం. అవును, ఆఖరికి ఇల్లు ఇచ్చిండు మాకు. అవును, దేవుడు ఇచ్చాను. దేవుడు ఇల్లు కానీ నాయన అందుకు వందనాలు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంట్లోకి పోయిన తర్వాత నీ సంతోషం ఎట్లా ఉంది? సంతోషం మంచిది, బాగున్నా. సంతోషం అనిపిస్తుందా ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత? దేవా ఇన్ని మేము కూర్చొని ఈ బాధపడము. మాకు ఈ దేవుడు ఈ ఇల్లు దయచేయదు. అవును, మాకు అలా మన్మడు ఆయన బిడ్డ కొడుకు కృష్ణ ఇక్కడ కృష్ణ ఉండి దగ్గరుండే కట్టించండి ఇల్లు కంప్లీట్గా. బ్రదర్ ఎట్లా ఇల్లు ఎక్కడన్నా మధ్యలో ఆగిపోయిందా లేదంటే కంప్లీట్గా టక్ 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 కంప్లీట్ అయిపోయిందా? మా వెంకటేశ్వర మా కృష్ణ ఉండి అవును ఇల్లు కట్టిండ్రు. నాయన మీకు అందుకు ఉన్నాడు దేవుడు ఉన్నా. ఓకే ఆగిపోయిందంటే బిల్డర్ ఉంటాడు కదా, అవునవును, కాంట్రాక్టర్, ఆయన కొంచెం ఆలస్యం చేసి కొద్దిగా లేట్ అయింది. ఓకే లేకపోతే తొందరనే చేసిండు, లేట్ అయింది. ఓకే ఓకే ఇప్పుడు మా పెద్ద ఆయన ఎంత కళ అనిపిస్తుంది చూడు. ఆయన బట్టలు వేసుకొని బయటికి వెళ్ళినట్టే తెల్ల సెట్టు తెల్ల పైన ఏంటి పంచ కట్టుకొని బయటికి వెళ్తే, రుమాలు కట్టుకొని బయటికి వెళ్తే మస్తు మంచి అనిపిస్తాడు. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ ఎంతో కష్టపడి ఇప్పుడు ఇల్లు కంప్లీట్గా కట్టేసుకొని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. చెప్పండి బ్రదర్ ఇంకేంది? వారం వారం పడతాను వస్తారు, వీటికి వస్తారు. మా పట్టరు చమయ్య చాము రావాలి, పట్టం రావాలి, 3 నంబర్ రావాలి, అందరు రావాలి, ఎవరు అడ్డు రావాలి, రాజా రావాలి, ఎవరు సంజీవ రావాలి. ఓకే మా కొడుకు రాలి ఈ రాముడు. అయ్యా ఎంతో బాధలు పడి ఎంతో శ్రమలు పడి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంతోషం ఎట్లుంటుంది అంటే చాలా సంతోషంగా ఉంటారు. అంతే కదా, చెప్పరా అని చాలా సంతోషంగా ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ బాయ్ బాయ్. ఓకే చాయ్ తాగేసి వచ్చేస్తాం. చాయ్ కాదు, అన్ని తప్పులు చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు. జీరో సోడా దానికి పోతున్నాం. ఓకే జీరో సోడా అన్నాడు, చాయ్ కాదంట చూడు. చాయ్ అన్నారు ఫస్ట్, ఇప్పుడు జీరో సోడా అన్నారు. కింద తరగలేదంట, చికెన్తో తిన్నారు. ఇక్కడ మా రాజా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ. ఈయన కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఈరోజు. ఇక్కడ పంట పొలాన్ని
సంతోషం. ఓకేనా? బాయ్ చెప్పేసి ఒకసారి. వావ్ బాయ్. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటే అయిపోతుంది. 5 రూపాయలే తాగుదాం, చూద్దాం. ఒకటే నారా, ఇంకోటి తీసుకోండి. చాలా బాగుంది జీరా సోడా. మనం తిన్న తర్వాత తాగాలి, మంచిగా డైజెషన్ అవుతుంది. మన బ్రదర్ వేయించాడు, మన లడ్డు బ్రదర్ వేయించేసాడు. ఒకసారి మళ్ళీ చికెన్తో అవుతుంది, అన్నం అవుతుంది. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇది కూడా బాగుంది. బ్రదర్ వేయించిండు. బ్రదర్ని దేవుడు దీవించను కాక. పేతో వదలగొట్టుకుంటాడు కృష్ణాడు. బ్రదర్ నువ్వు చాలా మంచిగా బ్రదర్, నువ్వు చాలా మంచి జీరో సోడా ఇప్పించినావు అంటే చాలా మంచిది. చాలా మంచిగా బ్రదర్, మనం చాలా భోజనాలు చేస్తున్నాం, కూర్చున్నాం అందరం. అయ్యా ఒక్కసారి హాయ్ చెప్పండి. ఒకసారి మనం అందరం ప్రశాంతంగా భోజనం చేస్తున్నాం. హాయ్ హాయ్ హాయ్. మొత్తం తిరిగి వచ్చేసాం. ఇప్పుడు అక్కడిక్కడ భోజనాలు చేస్తున్నాం. గిన్నె వేసుకొని తీసుకురాదు, కొంచెం ఒక ప్లేట్ వేసుకొని తీసుకురా. ఓకే.